ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమంలో భాగంగా ముత్తిరెడ్డిపల్లి గ్రామానికి వచ్చాము. ముత్తిరెడ్డిపల్లిలో ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరూ కూడా ప్రభుత్వ బడిలో చేర్పడానికి గ్రామస్తులందరూ ముందుకొచ్చారు. పెద్ద కార్యక్రమం చేశాము. ఇక్కడ 42 మంది ఉన్న పిల్లలు తోడుగా వారికి 40 మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాల నుంచి వచ్చారు. దిగ్విజయంగా ఈ పాఠశాల కార్యక్రమాన్ని నడిపిస్తున్న ప్రధాన ఉపాధ్యాయులు అట్లాగే ఎంఈఓ గారు వీరందరి గ్రామస్తుల సహకారంతో ఇవాళ పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టాం. దీనికి అభినందనీయులు. మరి గ్రామస్తుల సహకారం ఎనలేనిది. గొప్ప సూచనలు కూడా చేశారు. వారికి కావాల్సిన ఉపాధ్యాయులను కూడా సమకూర్చమని తెలియజేశారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని గ్రామస్తుల సహకారంతో ఇక్కడ మరి సర్పంచ్ గారు కూడా ఒక ప్రత్యేకంగా తన తరఫున ఒక వాలంటీర్ని కూడా అరేంజ్ చేశారు. దానికి తోడు మనకి ఇక్కడ నుంచి డిప్యుటేషన్ వెళ్ళిన టీచర్స్ కూడా వీరికి ఇస్తామని హామీస్తున్నాం. ఈ బడిబాటి కార్యక్రమంలో భాగంగా ఇంత పెద్ద ఎత్తున జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున జరగటం శుభసూచకము. దీనికి మరి ఉపాధ్యాయుల కృషి చాలా గొప్పది కనుక గ్రామస్తుల సహకారం కూడా ఎనలేనిది. కాబట్టి ఈ స్కూల్ మీ దృష్టి పెట్టి ఇంకా ముందుకు తీసుకెళ్తాము. అట్లాగే పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని కూడా FLN స్టడీ ప్రకారము ఈ గ్రామం కూడా చాలా టాప్లో ఉంది మన జిల్లాలో. మరి మంచి FLN స్టడీలో మన జిల్లా కూడా ఉన్నతమైన స్థానంలో ఉంది. అందులో భాగంగా ఈ మండలం ఈ గ్రామం కూడా చాలా గొప్పగా టీచింగ్ లెర్నింగ్ మీద చాలా దృష్టి పెట్టారు. కనుక గుణాత్మకమైన విద్యను అందించడానికి ప్రభుత్వ బడులు ముందుకు వస్తున్నాయి. తప్పకుండా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్చాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దీనికి అందరూ సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. రంజన్ గౌడ్, నేను ముత్తిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ని. ఈ బడిబాట కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్న టీచర్లు నేను ప్రతి గడప తిరుగుతూ ప్రతి మోటివేషన్ చేయడం వల్ల 40 మంది ఉన్న పిల్లలను మా అదనంగా 42 మందికి చేర్చడం జరిగింది. ఇక్కడ డిపిఓ గారి ఆధ్వర్యంలో అందరినీ చేర్చడం జరిగింది. అందుకు ఈ గ్రామ యువకులకు నాతో పాటు గడప తిరిగిన టీచర్లకు అందరికీ నా శుభాభివందనాలు. గవర్నమెంట్ పాఠశాలలో చేస్తే మనం ప్రతినిత్యం ఎవరో ఒకరు రావాలి, దాన్ని ఏ విధంగా చెప్తున్నా చూడడానికి కూడా నేను ప్రతినిత్యం ఒక నెలలో 5 రోజులు ఖచ్చితంగా ఇక్కడనే టైం కేటాయిస్తాను అని చెప్పడం జరిగింది. దానికి ప్రతి వాళ్ళు కూడా గవర్నమెంట్ బడికే చేర్చాలని, ప్రైవేట్ బడికి చేర్చొద్దని నేను అందరికీ కోరుతున్నాను. నేను ఒక పేరెంట్స్గా మాట్లాడుతున్నాను. మా ప్రైవేట్ స్కూల్కు పిల్లలందరినీ ముత్తిరెడ్డిపల్లి గ్రామం నుండి ప్రైవేట్ స్కూల్కు పంపిస్తున్నారు. అయితే ప్రైవేట్ స్కూల్లో మేము వాళ్ళు ఫీజులు విపరీతమైన ఫీజులు అడగడం వల్ల ఆ ఫీజులు మేము భరించలేకపోతున్నాం. అయితే చదువుకు సరిగా లేకపోవడం కారణంగా గ్రామంలో మేము పిల్లల పేరెంట్స్ గాను మేము యువకులం సర్పంచ్తో కలిసి గ్రామంలో గడప తిరిగి అందరి మన గ్రామంలో చదువు మంచిగానే చెప్తారు, సారులు ఉన్నారు, స్ట్రెంత్ బాగానే ఉన్నారు, మనం పిల్లలకు గవర్నమెంట్ స్కూల్కి పంపించి మంచి చదివించుకోవాలని మేము అందరం ఊళ్ళో తిరిగి ఇక్కడ 40 మంది పిల్లలు ఉన్న స్కూల్లో ఇంకో ఒక 40 మందిని అడ్మిషన్ చేయించాం. ఇంకా పిల్లలందరినీ ఈ పాఠశాలను అడ్మిషన్ చేస్తాం. మాకు ఇంకా ప్రైమరీ స్కూల్ కావాలి. ప్రైమరీ స్కూల్ కాకపోతే ఏమిటంటే ఉన్న పిల్లలు ఉడకంలా ప్రైవేట్కి పోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రైమరీ స్కూల్ అయితే ఆ పెద్ద పిల్లలతో పాటు చిన్నపిల్లలు ఉడికి ఇక్కడనే చదవడానికి అవకాశం ఉంది. పక్క మండలంలో గ్రామాలకు ఎక్కడ పోకుండా ఈ ఊళ్ళనే చదువుతారు. ఈ ఊళ్ళనే చదివితే మాకు మంచి బాగుంటుందని పై అధికారులు ఆఫీసర్లు మాకు మంచి సహకారం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.